రాజధాని నగర ప్రాంతంలో రవాణా పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన మాత్రం సరికొత్త రికార్డు సృష్టిస్తుంది అని చెప్పుకోవాలి. ఇక అమరావతి రాజధాని ప్రాంతం నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి E13 రోడ్ నిర్మాణం మాత్రం అందరిని ఆకట్టుకునే విధంగా నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. పేరుకి ఎలివేటెడ్ కారిడార్ కానీ అది మాత్రం వివిధ చోట్ల మలుపులు తిరుగుతూ గతంలో లేని విధంగా ఆకట్టుకునే విధంగా ఈ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని నెక్కెల దగ్గర నుంచి ఈ మంగళగిరి డీజీపీ ఆఫీస్ వరకు 9.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మొత్తం 2 కొండలను తొలుస్తూ ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తరం వైపు నుంచి 2 భాగాలుగా చేసి ఈ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. నీరుకొండ గ్రామ శివారు దగ్గర నుంచి మంగళగిరి మండలం ఎర్రబాలెం వరకు 50 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ఎంతో కీలకమైనటువంటి ఎలివేటెడ్ కారిడార్ 400 మీటర్లు ఎలివేటెడ్ కారిడార్, అదేవిధంగా 750 మీటర్లు పొడవుతో కొండ మీద ఘాట్ రోడ్ నిర్మాణం, ఆ తర్వాత 80 మీటర్ల పొడవు కలిగినటువంటి ROB, ఇట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ మలుపులు తిరుగుతూ జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణం ఎలా ఉంటుందనే దానిపై మంగళగిరి వాసులే కాదు చుట్టుపక్కల నగరాలు చెందినటువంటి ప్రజానీకం కూడా సర్వత్రా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్కు ఉత్తరం వైపున ఉన్నటువంటి ఈ ఎలివేటెడ్ కారిడార్లు 2 కొండలను 2 భాగాలుగా చేశారు. ఇప్పటికే తూర్పు వైపున కొండపై 179 పిల్లర్స్ నిర్మాణ పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పడవ వైపున కొండపై 2 చోట్ల 10 మీటర్ల ఎత్తుతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. 24/7 తరహాలో పనులు జరుగుతున్నాయి. ఇక కీలకమైనటువంటి ఏదైతే ట్రంపెట్ తరహాలో నిర్మాణ పనులు అనేటువంటివి మంగళగిరి బైపాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ ప్రక్కనే భారీ స్థాయిలో ట్రంపెట్ నిర్మాణ పనులు జరగనున్నాయి. అటు విజయవాడ నుంచి అదేవిధంగా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వారు సర్వీస్ రోడ్డు మీదుగా హైవే ఎక్కడానికి త్వరలోనే ఈ ట్రంపెట్ తరహాలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 385 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ 6 వరుసల రోడ్డు నిర్మాణం కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశీ నగరాన్ని తలపించేలాగా ఉంటుందని అటు స్థానికులు అదేవిధంగా ఇంజనీర్ అధికారులు చెబుతూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ పేషెంట్లతో పాటు అటు గుంటూరు విజయవాడ నగరవాసులకు మాత్రం ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.